దసరా పండుగ పురస్కరించుకొని ఇప్పటికే విద్యార్థులందరికీ కూడా సెలవులు ప్రకటించడంతో మొత్తం అంతా కూడా ఇప్పుడు రైల్వే కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ఇటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ప్రయాణికులతో కిటకిటలాడే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రాష్ట్రంలోని స్త్రీశక్తి పథకం అమలుతోనే ఇప్పటికే బస్సులన్నీ కూడా ఫుల్ రేషియోలో ప్రయాణం జరుగుతుంటే ఇప్పుడు ఈ దసరా సెలవులు రావడంతో మరింత ప్రయాణికులు ఇంకా పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకుని దాదాపు 2000 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే విశాఖ రీజన్ నుంచి కూడా మరిన్ని బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కనుక దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడేందుకు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి రీజనల్ మేనేజర్ ఇప్పుడు మనతో పట్టిన సార్ చెప్పండి, అసలు ఇప్పుడు ఈ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా దసరా సందర్భంగా 300 బస్సుల వరకు మేము విశాఖపట్నం నుండి ప్రణాళిక తెచ్చాము. లాస్ట్ ఇయర్ అయితే 266 బస్సుల వరకు తిప్పారు. ఇంకా ఎక్కువ బస్సులు ఈసారి ప్లాన్ చేయడం జరిగింది. ఈసారి అధికంగా ఏంటంటే స్త్రీశక్తి పథకం ఉంది. ఈ పథకం ప్రకారం కూడా మేము ప్లాన్ చేసాము. ఆల్రెడీ స్కూళ్ళకి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న అయితే ట్రాఫిక్ అయితే రద్దీలు అయితే పెరిగినాయి. మేము స్పెషల్ బస్సులు ఇక్కడ నుండి శ్రీకాకుళం, విజయనగరం ఇలాగా స్పెషల్ బస్సులు కూడా నడపడం జరిగింది. లాంగ్ డిస్టెన్స్కి కూడా హైదరాబాద్కి సుమారుగా ఒక 10 బస్సుల వరకు ఉంటుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే తర్వాత విజయవాడకి ఒక 30 బస్సుల దాకా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాజమండ్రి, కాకినాడ కూడా ప్లాన్ చేయాలి. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఇటువైపు ఏదైతే ఉందో పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, రాజాం, పాలకొండ ఈ వైపు కూడా మేము సుమారు 200 బస్సుల వరకు ప్లాన్ చేసాం. రద్దీని ఉంటే తిప్పుతాము, లేకపోతే రెగ్యులర్ ట్రాఫిక్ తిప్పుతాం. ఈ రకంగా మేము ఎప్పటికప్పుడు ప్లాన్ చేసి 24 అవర్స్ కూడా మాకు ఇక్కడ ఉన్న డిబిఎస్ కాంప్లెక్స్ ఉత్తరాంధ్రకి ప్రణాళిక సెంటర్ కాబట్టి ఇక్కడ డే అండ్ నైట్ కూడా అధికారులు, సూపర్వైజర్లు కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. నిన్నటి నుండి కూడా మా అధికారులు పర్యవేక్షించి ఎప్పటికప్పుడు బస్సులు రద్దీని బట్టి ఇమీడియట్గా పంపడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లాస్ట్ టైం అయితే సంక్రాంతికి అయితే ఎలా క్లియర్ చేసామో అదే రకంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎటువంటి ట్రైన్స్, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఏంటంటే ట్రైన్స్లో చాలామంది వస్తూ ఉంటారు. అటువైపు నుండి వచ్చిన తర్వాత ఒకేసారి క్రౌడ్ వస్తుంటుంది. ఆ క్రౌడ్ క్లియర్ చేయడానికి ఇమీడియట్గా మేము బస్సులు ప్రణాళిక సిద్ధం చేసి ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి అయితే సిద్ధం చేసి సూపర్వైజర్లు, అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. ప్రయాణికులు కూడా ఆ టైంకి బస్సులు లేకపోతే పరిగెట్టి వెళ్ళడము, బస్ స్టాండ్లో ఉంటుంటే బస్కి పరిగెట్టుకు వెళ్ళిపోవడము అలాంటి అక్కడక్కడ సంఘటనలు. ఉమెన్ ట్రావెల్ ఎక్కువ ఉంది కాబట్టి ఉమెన్ వెనకాతలు పరిగెట్టుకు వెళ్ళిపోవడం అది వద్దని మేమైతే సెక్యూరిటీ మా సిబ్బంది కూడా నివారిస్తున్నారు. బస్ స్టాపుల్లోనే అదేవిధంగా ప్లాట్ఫారం మీద నిలబడడం, ప్లాట్ఫారం దాటి ముందుకు రావద్దు అనేది మా ప్రయాణికులు మా వైపు నుండి మా బస్సులు కూడా స్లో రన్లో చేయమని చెప్తున్నాం. ఏంటంటే సీటు గురించి వాళ్ళు కొంత పరిగెట్టడానికి నివారించమని మేము ప్రయాణికులు కూడా విజ్ఞప్తి చేస్తూ కంట్రోల్ చేస్తున్నామండి. ప్రయాణికులకి అసౌకర్యం లేకుండా ప్రయాణికులు కూడా ఆ టైంకి బస్సు ఒకేసారి క్రౌడ్ వస్తుంది. ట్రైన్ వచ్చేసరికి ఒకేసారి 5-6 బస్సులకి ఉండే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసినట్టే తప్పనిసరిగా బస్సు వేరేది ఆల్టర్నేటివ్ పెడుతున్నాం కాబట్టి కంగారు పడకుండా తప్పనిసరిగా బస్సులు పుష్కలంగా ఉన్నాయి. కంగారు పడకుండా చూసుకుంటే బాగుంటుందని మా విజ్ఞప్తి. విశాఖ నుండి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాలకు ఎక్కువగా వెళ్లేందుకు ప్రయాణికుల సంఖ్య బాగా విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఇప్పుడు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా కూడా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి దాదాపు 300 బస్సులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ వరకు కూడా ఈ బస్సులన్నీ కూడా నడుస్తున్నాయి. కనుక ప్రయాణికులు ఎటువంటి హడావిడి పడకుండా ఇబ్బందులు పడొద్దని చెప్పేసి అధికారులు సూచించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.